విపత్తుల సమయంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో విపత్తులు, వరదలు వచ్చే సమయంలో ఉపయోగించే యంత్రాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగీతే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వరదలు వచ్చినప్పుడు సమన్వయంతో సేవలు అందించాలని ఆదేశించారు. గత ఏడాది వరదలు వచ్చినప్పుడు వివిధ జిల్లాల్లో ఉత్తమ సేవలు అందించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం ఇతర అధికారులను అభినందించారు. ఎప్పుడైనా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చింది రిక్వెస్ట్ మళ్ళీ మేము డిపార్ట్మెంట్ కి, రెవెన్యూ డిపార్ట్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి రాస్తాం. అది కూడా విల్ ట్రై దట్ యాక్చువల్ యాక్టివ్ ఫ్లడ్ సీజన్ ముందుకి మనకి ఇది వచ్చే విధంగా ట్రై చేస్తూ ఉంటాము. ఇది నేను సెకండ్ టైం ఈ అకాడమీకి రావడం జరిగింది. చాలా సంతోషం. You all are working hard, very motivated young individuals from across Telangana. మీ అందరికీ స్పోర్ట్స్ మీట్ అప్పుడు చూసాము. డెఫినెట్గా మీరు టైం వచ్చినప్పుడు యూ విల్ ఆల్ రేస్ టు ద ఒకేషన్, యూ విల్ ఆల్ ఫైట్ అండ్ షో యువర్ మెటల్. అదే నేను అనుకుంటాను. అండ్ మీ అందరి ప్రెజెన్స్ ఉన్న అప్పుడు డెఫినెట్గా విల్ బీ ఏబుల్ టు మేనేజ్ బెటర్. వన్ మోర్ థింగ్, యాజ్ ఎస్పీ గారు చెప్పినట్లు, కోఆర్డినేషన్ ఇస్ ద కీ. డిజాస్టర్ అప్పుడు ఒక సింగిల్ మినిట్ కూడా ఇంపార్టెంట్. అప్పుడు మన దగ్గర రెవెన్యూ, పోలీస్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్ సేమ్ పేజ్లో ఉండాలి. ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకోండి. మీ సైడ్ నుంచి ఎవరు నోడల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి. అది తీసుకొని మీరు ఇమీడియట్గా ప్రాపర్ జియో కోఆర్డినేట్స్ తీసుకొని ఆ సైట్కి టైంకి రావడం, అక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది అది ముందుకి కమ్యూనికేట్ చేయడం, అక్కడ మీకు అడిషనల్ ఏం రిక్వైర్మెంట్ ఉంటే అది లోకల్ తహసీల్దార్ కానీ ఎస్హెచ్ఓకి కమ్యూనికేట్ చేయడం. అలాంటి యాక్టివిటీస్లో మనం టైం వేస్ట్ చేయకూడదు. ఫర్ దాట్ రోబస్ట్ కోఆర్డినేషన్ మన మధ్యలో ఉండాలి. కాబట్టి ఇవాళ ఈ సమావేశంలో కూడా మా సైడ్ నుంచి నేను రెవెన్యూ, ఫైర్, పోలీస్ అందరు ఇక్కడ వచ్చారు. జస్ట్ టు షో అండ్ ఎస్టాబ్లిష్ దట్ వీ ఆల్ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ టీమ్ when actual disaster comes up. So with this మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.